రేపు ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశంలో ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చ జరగనుంది. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పాత్ర, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై కూడా చర్చలు జరగవచ్చని సమాచారం. సమావేశంలో ఏపీ సంబంధించిన కీలక అంశాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర సహాయ నిధులు, పెండింగ్లో ఉన్న విభజన హామీలపై సీఎం చంద్రబాబు కేంద్ర నాయకత్వంతో చర్చించే అవకాశం ఉంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. రేపు ఢిల్లీలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ఎన్డీఏ పెద్దల భేటీ జరగబోతోంది. ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఎన్డీఏ పాలిత అంటే బీజేపీతో పాటు బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఏపీ నుంచి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లబోతున్నారు. రేపు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. కాబట్టి దేశంలో ఇప్పటి వరకు ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఇప్పటికే ఎన్డీఏ నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరగబోతోంది. దీనికి సంబంధించి జూన్ 20న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా దీనిపై చర్చించబోతున్నారు. ఎందుకంటే రాబోయే 3 ఏళ్లలో 4వ ఎన్డీఏ ఎన్నికలను, సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతోంది. కాబట్టి ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేసేందుకు గాను త్వరలో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతోంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించబోతున్నారు. ఇక ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలపై ప్రధానంగా ఎన్డీఏ సమావేశంలో చర్చించబోతున్నారు. ఎన్డీఏలో బీజేపీతో పాటు బీజేపీ భాగస్వామ్య పక్షాలకు కూడా సముచిత స్థానం కల్పిస్తాము అనే అంశాలను ఈ సమావేశంలో వివరించబోతున్నారు. ప్రధానంగా రాబోయే 3 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యాలు, అదేవిధంగా ఇప్పటి వరకు 12 ఏళ్లలో నరేంద్ర మోడీ పరిపాలన అంశాలపై దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని ఎన్డీఏ నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నాడు. ప్రధానంగా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలతో పాటు ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక ప్రాజెక్టులపై ఎన్డీఏ పెద్దలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం మనకు కనపడుతోంది. థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.